ఈసారి వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకుంటానని అసలు అనుకోలేదు. మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ గబగబా చేసుకున్నానులే గాని, నేను రెడీ అయ్యి వచ్చి దేవుడి దగ్గర ప్రసాదాలు చేద్దాం అనుకునే లోపు మా బాబాయ్ అయితే అసలు ఎందుకు ఏడ్చాడో ఏమో తెలీదు గాని నన్నే ఎత్తుకుని తిరగమన్నాడు. ఇంక పూజ అయితే ఏమి చేసుకోనివ్వలేదు. నైటెళ్లి అన్ని కొనుక్కొచ్చుకునేటప్పుడే నాకు ముందలే డౌట్ వచ్చింది. మా వోడన్ని ఈ పనులన్నీ చేసుకొనిస్తాడో లేదా అని చెప్పేసి. కానీ ఇంకేం చేద్దాం, ప్రతి సంవత్సరం చేసుకుందాం కదా! ఈ సంవత్సరం కూడా చేసుకుందాంలే. అలాగే కొంచెం లేట్ అవుతదిలే అనుకున్నానులే గాని, ఇంత లేట్ అవుతదని చెప్పేసి అసలు అనుకోలేదు. మార్నింగ్ 11:30 దాకా నన్నైతే స్నానానికి కూడా ఎళ్ళనీయలేదనమాట. నన్నే ఎత్తుకుని తిరగమన్నాడు. వాడినైతే కాసేపు పడుకోబెడదాంలే అని చూసినా కూడా వాడైతే పడుకొని కూడా పడుకోలేదనమాట. ఇంక వాడినైతే కొంచెం సేపు ఆడిపించిన తర్వాత మా అమ్మకు ఫోను చేస్తే మా అమ్మ అయితే అప్పటికప్పుడే వచ్చిందనమాట. ఇంక నైటే ప్రసాదాలు చేయడానికి అన్నీ నానబెట్టేసుకున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా పని చేస్తే ఇంక మా అమ్మ అయితే నాకు కావాల్సినయన్నీ చేసి పెట్టింది. ఇంక అట్లాగే చీర మార్చుకోకుండానే ఇంకా అలాగే డ్రెస్‌లోనే పూజ అయితే చేసేసుకున్నాను. అలాగే మా అమ్మమ్మకి, మా అమ్మకి, మా పిన్నికి తాంబూలం కూడా ఇచ్చేసాం. ఇచ్చేసిన వెంటనే ఇంక అన్నం కూడా అందరం కూర్చొని తినేసామనమాట. ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళైతే ఇంటికైతే ఎళ్ళిపోతున్నారనమాట. ఇంక నాకైతే సంవత్సరంలో వచ్చే అన్ని పండుగల కన్నా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మా బావ కోసం పూజ చేసుకుంటాను కాబట్టి. మరి మీకే పండుగంటే ఇష్టమో కామెంట్ చేయండి.